ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామ్నే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ సన్మాతజీస్ దండవత్ ప్రణామ్. మనం కార్తీక మాసంలో భీష్మ స్తుతి నేర్చుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనము మొదటగా కార్తీక మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. తర్వాత భీష్మ పితామహుని యొక్క జనన వృత్తాంతం, అలాగే భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నేర్చుకున్నాం. తర్వాత ఆ ప్రతిజ్ఞ కోసము సొంత గురువుతోని పరశురాముడితోని యుద్ధం చేశాడు భీష్మ పితామహుడు. ఆ యుద్ధం ఎలా ధర్మబద్ధమైంది అనేది కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత భీష్ముడు కురు వంశ వృద్ధిలో, కురు వంశము ముందుకెళ్ళడానికి ఏ విధంగా సహాయపడ్డాడు, ఏ విధంగా కుంతిదేవికి ఎంతో అండగా నిలబడ్డాడు, అలాగే పాండవులకు ఇంద్రప్రస్థను ఇప్పించాడు. సో ఈ విధంగా మనము కురువంశ వృద్ధిలో భీష్మదేవుని యొక్క పాత్ర మనం తెలుసుకున్నాం. సో అలా చేస్తుండగా ఒకానొక సందర్భంలో ఎక్కడ ఆగామంటే మనము యుధిష్ఠిర మహారాజు ఇంద్రప్రస్థకు రాజుగా అయ్యాడు. యుధిష్ఠిర మహారాజు ఇంద్రప్రస్థకు పట్టాభిషేకం చేస్తుండగా రాజసూయ యజ్ఞము అనేది చేశారు. రాజసూయ యజ్ఞం అంటే రాజ అంటే కింగ్, సూయ అంటే ఎస్టాబ్లిష్ చేయడం రాజుని. సో ఈ రాజుని డిక్లేర్ చేసే ఒక యజ్ఞాన్ని రాజసూయ యజ్ఞం అంట. ఈ యజ్ఞం చేయడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. మొదటిగా ఏంటంటే ఆ రాజు విశ్వ సామ్రాట్ అనే ప్రకటింపబడతాడు ఒకవేళ యజ్ఞం గనక పూర్తి అయితే ఏ ఇబ్బందులు లేకుండా. దీనికి ఎంతో మంది రాజులు అడ్డు చెప్పొచ్చు, నువ్వెలా అవుతావు విశ్వ సామ్రాట్, నేను అవ్వచ్చు కదా అని చెప్పేసి. సో దానికి ఆ, ఈ రాజు, ప్రతి ఒక్క రాజు యొక్క సమ్మతి కోరుకోవాలి, సమ్మతి తెచ్చుకోవాలి. లైక్ యుధిష్ఠిర్ మహారాజు ప్రతి ఒక్క రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అడిగేవాడు, నేను రాజసూయ యజ్ఞం చేస్తున్నాను, మీకు సమ్మతమేనా అని చెప్పేసి. వాళ్ళు కొంతమంది ఏమనేటారు, అయ్యా ఇంతకన్నా ధర్మరాజు ఇంకెవరు ఉంటారు మాకు, సరే మీరు విశ్వ సామ్రాట్ ఉంటే మాకు మంచిదే కదా అని చెప్పేసి ఓకే అనేవాళ్ళు. కొంతమంది అడ్డు చెప్పేవాళ్ళు, అడ్డు చెప్తే మాటలతో సరిపోవు, అక్కడ క్షత్రియులు కదా యుద్ధం చేయాలి. యుద్ధం చేసి సరే, అడ్డు చెప్తున్నావు కదా, సరే మనం ఇద్దరం యుద్ధం చేస్తాం, ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వే కంటిన్యూ అయిపో, లేదంటే నేను కంటిన్యూ అయిపోతా అని చెప్పేసి ఎంతో మంచిగా యుద్ధం చేసేవాళ్ళు. తర్వాత ఫైనల్గా యుధిష్ఠిరుడు అన్ని దిక్కులలో, నలుదిక్కుల్లో అన్ని రాజులను ఒప్పించి రాజసూయ యజ్ఞానికి స్టార్ట్ చేశాడు. అప్పుడు రాజసూయ యజ్ఞం స్టార్ట్ చేసిన తర్వాత భీష్మ పితామహుడు అడిగాడు, నేను ఏ విధంగా సహాయపడగలను ఈ రాజసూయ యజ్ఞంలో అని చెప్పేసి. ఎవరు? భీష్మ పితామహుడు ఎవరు? లైక్ 4 జనరేషన్స్ ఎక్కువ, అంటే ఈజ్ లైక్ ఏ తాత తాత మనం. సో అంత ఏజ్. ఎవరు? యుధిష్ఠిరుడి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి, తాత. ఇండైరెక్ట్ గా మనం, ఇండైరెక్ట్ గా ఎందుకన్నా అంటే ఆ, భీష్ముడికి పాండు మహారాజు పుట్టలేదు కాబట్టి, అవునా? సో ఇండైరెక్ట్ గా తాత. సో సో భీష్ముడు అడుగుతున్నాడు ఏమని, నేను ఏ విధంగా సహాయపడగలను ఈ యజ్ఞంలో అని చెప్పేసి. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఎంతో చక్కగా ఏం చెప్పారంటే, తండ్రి మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు మాకు అడగడం ఏంటి, ఈ యజ్ఞం మీరు దగ్గరుండి చేపించండి, మీరు ఏ విధంగా చెబితే మేము ఆ విధంగా చేస్తామని చెప్పాడు. ఎవరు? యుధిష్ఠిర మహారాజు. ఆ ప్లేస్లో దుర్యోధనుడు అంటే ఏం చేసేవాడు, నేను ఏ విధంగా చెప్తే నువ్వు ఆ విధంగా చేయనేవాడు. కానీ ఇక్కడ యుధిష్ఠిరుడు ఏమంటున్నాడు, మీరు ఏ విధంగా చెబితే నేను ఆ విధంగా చేస్తాను, మీరు దగ్గరుండి ద్రోణాచార్యులు మీరు ఇద్దరు కలిసి మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేయండి దీనికి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు భీష్మ పితామహుడికి. ఇది మనమందరము తెలుసుకోవాల్సిన విషయం. మన ఇంట్లో పెద్దలకు మనం అందరం చాలా గౌరవం ఇవ్వాలి. ఉం. మన ఇళ్ళల్లో కూడా చాలా ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి, మనం వాళ్ళ చేతుల మీదుగా మనము ప్రతిదీ చేయించాలి. ఉం. వాళ్ళ ఆశీర్వాదం మనం ఎప్పుడు మనకు, మన పిల్లలకు ఉండాలి ఎప్పుడు కూడా. పెద్దల ఆశీర్వాదం అనేది ఎంతో 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 ఇంపార్టెంట్. పెద్దల ఆశీర్వాదం, ఎస్పెషల్లీ ద లర్నెడ్,
ఎల్డర్స్ ఆర్ వెరీ వెరీ ఎంపవర్డ్ సోల్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ నీడెడ్ ఫర్ అస్. పెద్దల ఆశీర్వాదంని వి షుడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్. దే విల్ ప్రే. ఆశీర్వాదం అంటే ఏంటి? దే విల్ ప్రే ఫర్ అస్. కృష్ణ ఆ, ఇంత ఇంత చిన్న బాలుడు ఎంత చక్కగా చేస్తున్నాడు, వీడికి మంచి ఆయుష్ ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి వీడు మంచి భగవత్ ప్రేమను ప్రసాదించు అని చెప్పేసి మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. సో ఈ విధంగా భీష్మ పితామహుడు అడ్మినిస్ట్రేషన్ చేశారు అక్కడ రాజసూయ యజ్ఞంలో. తర్వాత కృష్ణుడు కూడా అడిగాడు నేనేం చేయగలను అని చెప్పేసి. ఇప్పుడు కృష్ణుడు ఏం ఏం పొజిషన్ తీసుకున్నాడంటే, కృష్ణుడు వచ్చిన వాళ్ళందరి పాదాలని నేను కడుగుతా అని చెప్పేసి పొజిషన్ తీసుకున్నాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ఆ పొజిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. కృష్ణుడు ఆ పొజిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే కృష్ణుడు ఎవరు? స్వయంగా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఎవరి పాదము అయితే ఎంతో పవిత్రమైనదో, ఏ పాదం నుంచి అయితే గంగాదేవి వచ్చిందో మీ అందరికి తెలుసు కదా. వామనుడు ఎప్పుడైతే బలి మహారాజు యొక్క తలపైన పాదం పెట్టాడో అప్పుడు ఆ పాదం మొత్తం ఎక్కడికి? బ్రహ్మలోకం వరకు వెళ్ళింది ఆ పాదం. ఆ బ్రహ్మలోకం వరకు వెళ్తే ఆ పాదము బ్రహ్మ దాన్ని కడిగాడు. అందుకే నేను చెప్తాను కదా, బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి. బ్రహ్మ కడిగిన పాదం. అలాగే ఆ బ్రహ్మ కడిగిన పాదంలో నీళ్ళు అనేవి శివుని యొక్క తల మీద పడి అది మన భూలోకానికి గంగా నదిగా వచ్చింది. ఆ గొప్ప పాదము కోసం ఎంతో మంది స్వయంగా బ్రహ్మనే వెయిట్ చేస్తున్నాడు కడగడానికి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేను అందరి పాదాలు కడుగుతా అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఎంత హ్యూమిలిటీ కృష్ణకి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అన్ని యజ్ఞాలకే యజ్ఞ పురుషుడు ఎవరంటే భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆ యజ్ఞ పురుషుడు ఇంకొక యజ్ఞంలో ఇంకొకళ్ళ పాదాలు కడుగుతా అంటున్నాడు ఇక్కడ. భోక్తారం యజ్ఞ తపసాం, యజ్ఞాలకు తపస్సులకు నేను యజమానిని అని చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు. సర్వలోక మహేశ్వరం, నేను మహేశ్వరుణ్ణి, మహా ఈశ్వరుణ్ణి నేను. సుప్రీం కంట్రోలర్ మహా ఈశ్వర అంటే. మహేశ్వర అంటారు భగవంతుని. సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం, ప్రతి ఒక్క భూతం, భూతం అంటే దయ్యాల భూతాలు కాదు, మన జీవి, ప్రతి ఒక్క జీవిలో సుహృదుని నేను. సుహృదుడు అంటే ఏంటి? మూడు మూడు లెవెల్స్ ఉంటాయి ఎప్పుడు కానీ. బంధువులు, స్నేహితులు, సుహృదులు. బంధువులు అంటే ఏంటి? వెరీ కైండ్ ఆఫ్ లిటిల్ సెల్ఫిష్ ఉంటారు, అందుకే బంధువుల్ని రాబంధువులతో పోలుస్తారు. అవునా? సో బంధువులు, రాబంధువులు వాళ్ళు ఎప్పుడు మన నుంచి ఏదో ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి మన దగ్గర ఉంటాయి బంధువులు. అవునా? బంధువుల కన్నా గొప్ప వాళ్ళు ఎవరు అంటే స్నేహితులు. స్నేహితులు అంటే ఎవరు? ఆమ్, మీ మంచి కోరుకునే వాళ్ళు, మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు, మంచి లవింగ్ రిలేషన్షిప్ ఉండేవాళ్ళు స్నేహితులు. సుహృదులు అంటే ఏంటంటే ఇంకా హయ్యర్ దాన్ ద స్నేహితులు. భక్తులు, భగవంతులు ఈ కేటగిరీలోకి వస్తారు. అంటే మీకోసం వాళ్ళు కూడా ఇబ్బంది పడడానికి సిద్ధపడతారు. మీరు ఎప్పుడు బాగుండాలి, వాళ్ళ కష్టం వచ్చినా మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు సుహృదులు. భగవంతుడు ఏమంటాడు? నేను సుహృదుణ్ణి ఎవరెవరికి? సర్వభూతానం, ప్రతి ఒక్క భూతంకి, చీమకైనా, దోమకైనా, పందికైనా, కుక్కకైనా, నక్కకైనా, కోడికైనా, మేకకైనా, మనకైనా. ఓన్లీ మనకే ఇక్కడ సర్వ మనుష్యానాం అని చెప్పలేదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? సర్వభూతానం, ప్రతి ఒక్క భూతంకి, ప్రతి ఒక్క జీవికి నేను సుహృదుణ్ణి అని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతే. ఇది ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో, తెలుస్తుందో, వాళ్లకు నిజమైన శాంతి వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఇది తెలియని వాడికి వాడి జీవితంలో డబ్బు ఉంటుంది, అమ్మాయిలు ఉంటారు, గొప్ప గొప్ప ఇల్లులు ఉంటాయి, ఆ, ఎన్నో ఎన్నో లగ్జరీస్ ఉంటాయి, కానీ శాంతి మాత్రం ఉండదు. ద సాటిస్ఫాక్షన్ విల్ నాట్ బి దేర్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వాళ్ళకి. అంత గొప్ప భగవంతుడు. ఇంకెంత గొప్పవాడు భగవంతుడు. మద్భయాత్ వతి వాతోయం సూర్యాస్తపతి మద్భయాత్ వర్షాతింద్రోధాయతి అగ్నిర్మృత్యుశ్చరతి మద్భయాత్. ఏమంటున్నాడు ఇక్కడ? శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు ఏమని? మద్భయాత్, నా భయం వల్లనే వాతి వాతోయం అంటే గాలి వీసదంట భగవంతుని భయం వల్ల. భగవంతుని భయం, భగవంతుని కళ్ళు ఇలా చేస్తే గాలి వస్తుందంట. ఆగు అంటే ఆగిపోతుందంట గాలి. భగవద్గీత చెప్పేటప్పుడు భగవంతుడు మొత్తం కాలాన్ని ఆపేశాడు. ఎవ్వరికి వినవలేదు అది. ఓన్లీ
అర్జునుడు కృష్ణ ఇద్దరే ఉన్నారు అక్కడ. మొత్తం ఎవ్రీథింగ్ ఈ స్టాప్డ్. మద్భయాత్ వాతి వాతోయం. నా భయం చేత గాలి ఆగిపోతుంది. ఉం? సూర్యాస్తపతి. సూర్యుడు వెలుగుతాడంట ఎవరి వల్ల? మద్భయాత్, కృష్ణుడి భయం వల్ల. సూర్యాస్తపతి మద్భయాత్. వర్షాత్ ఇంద్రో. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడంట ఎవరి వల్ల? కృష్ణుడి భయం వల్ల. దహంతి అగ్నిర్. అగ్ని భగవంతుని భయం వల్లనే అగ్ని వెలుగుతుందంట. మృత్యుశ్చరతి మద్భయాత్. ఉం? భగవంతుడు మృత్యువునే కంట్రోల్ చేస్తాడంట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మృత్యువుకే మృత్యు ఎవరు? భగవంతుడు. చావుకే చావు. అంత గొప్ప భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పాదాలు కడుగుతున్నాడు. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడికి ఇంకో పేరేంటి? నారాయణ. నారాయణ అంటే ఏంటి? నర అంటే మనుషులు. నరకి ప్లూరల్ ఫామ్ ఏంటి? నార. అవునా? సో నార ప్లస్ అయన, నారాయణ. అయన అంటే షెల్టర్. మన నరులందరికీ షెల్టర్ ఎవరు అంటే భగవంతుడు నారాయణుడు. ఇంతమందికి షెల్టర్ అయిన భగవంతుడు మన కాళ్ళు కడుగుతా అంటున్నాడు అక్కడ వచ్చే రాజుల గురించి. ఆ యజ్ఞంకి ఎవరెవరు వస్తున్నారు? గొప్ప గొప్ప రాజులు. ఎవరు? కృష్ణుడు ద్వారకా రాజు, శిశుపాలుడు చేడి అనే రాజ్యానికి రాజు. సో ఈ విధంగా వివిధ రకాల రాజులందరూ అక్కడికి వస్తున్నాడు. ఇన్ఫాక్ట్ దుర్యోధనుడు కూడా వస్తున్నాడు అక్కడికి, హస్తినాపురానికి రాజు. ప్రతి ఒక్క రాజ్యం యొక్క రాజు అక్కడికి వస్తాడు. కానీ ఈ వైకుంఠాధిపతి ఏం చేస్తున్నారు ఇక్కడ? వైకుంఠ అంటే ఏంటి? విగత కుంట వైకుంఠ. ఏ ఏ ప్రదేశంలో అయితే అసలు కుంట, దుఃఖం అనేది ఉండదో అది వైకుంఠం. ఆ వైకుంఠ అధిపతి కాళ్ళు గడుగుతున్నాడు ఇక్కడ. ఏం గడుగుతున్నాడు? కాళ్ళు, పాదాలు. మన ఆ భగవంతుని పాదాలు ఎంత చల్లని పాదాలు అవి. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं బాలం ముకుందం మనసా స్మరామి. ఏమన్నాడు? భగవంతుడే ఆలోచిస్తున్నాడు ఏమని? ఏంది వీళ్ళందరూ ఊరికే నా పాదము పంకజ పాదం అంటారు, లోటస్ ఫీట్ అంటారు, ఆ పాదం గొప్పదంటారు, బ్రహ్మ గడుగుతున్నారు నా పాదము, అందరూ ఇంతింత పొగుడుతున్నారు, అసలు నా పాదంలో ఏముంది అని చెప్పేసి భగవంతుడే స్వయంగా తన కర అరవిందములతోని, పద అరవిందమైనటువంటి అంటే లోటస్ హ్యాండ్స్ తోని లోటస్ ఫీట్ ని తీసుకొచ్చి ముఖ అరవిందం తన మొహంలో పెట్టుకుంటున్నాడు. చప్పరిస్తున్నాడు అసలు ఏముంది దీంట్లో అని చెప్పేసి. ఏముంది దీంట్లో అసలు, ఎందుకు ఇంత పొగుడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. కరారవిందే పద అరవిందం ముఖ అరవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయనం బాలం ముకుందం మనసాస్మరం. ఒక వటపత్రము పైన పడుకొని ఇది చేస్తున్నాడు భగవంతుడు. చూడండి, అంత గొప్ప భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పాదాలు కడుగుతున్నాడు. నెక్స్ట్, అదే భగవంతుడు నాగపత్నులు కాళీయ ఆ, ని చంపింది మీకు తెలుసుగా వృత్తాంతం. భగవంతుడు కాళీయని ఎలా చంపాడు? తన తలపైన ఎక్కి నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తే ఆ ఒక్కొక్క అడుగుకి షేక్ అయిపోతుంది కాళీ అనే పాము. ఇప్పటి వరకు అందరిని షేక్ చేసిన కాళీయ ఇప్పుడు ఏం చేస్తుంది? తను షేక్ అవుతుంది. ఈ కాళ్ళ యొక్క, ఇక్కడ ఏమంటున్నారు? నాగపత్నులు ఆ కాళీ యొక్క భార్యలు వచ్చి ప్రే చేస్తున్నారు కృష్ణుడికి. సంచిన్ ఆ, ఏంది మొత్తం ప్రే చేస్తున్నారు ఏమని? ఆ, ఆ, నా నాక పృష్టం నచ సార్వభౌమం నా పారమేష్టం నరసాధిపత్యం నా యోగ సిద్ధిర్ అపూర్ణ భవం వా వించంతి యత్పాద రజ ప్రపన్న అంటున్నారు ఏమని? ఓ కృష్ణ, నువ్వు ఇంత పవర్ఫులా? మాకు ఏమొద్దు, మాకు ఎవెన్స్ వద్దు. నా నాక పృష్టం, మాకు పెద్ద పెద్ద స్వర్గాలు ఏమొద్దు. నచ సార్వభౌమం, ఈ సార్వభౌమం కూడా మాకేం అవసరం లేదు. నా పారమేష్ట్యం, ఈ బ్రహ్మ యొక్క పొజిషన్ కూడా మాకు అవసరం లేదు. నా రాసాధిపత్యం నా యోగ సిద్ధిర్, యోగ సిద్ధులు కూడా మాకేం అవసరం లేదు. అపూర్ అపునర్భవం అంటే, అపునర్భవం అంటే బేసికల్లీ మోక్షం. అంటే అపునర్భవం అంటే మళ్ళీ పుట్టుక చావు గురించి ఆ, ఈ ఎస్కేప్ కూడా మాకు ఏం అవసరం లేదు. ఏం కావాలి? వాంఛంతి యత్ పాద రజ ప్రపన్న. రజ అంటే ఇక్కడ దుమ్ము అని అర్థం. నీ పాద ధూళిగా కావాలి మేము అనుకుంటున్నారు ఇక్కడ నాగపత్నులు, కాళీయ భార్యలు. చూడండి,
నాగపత్నులు కూడా తన కాలి యొక్క పాదాలుగా తన పాద ధూళిగా కావాలనుకుంటున్నారు. మనం కూడా మన శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ఏమన్నారు? అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఏం కావాలంటున్నాడు? అయినంద తనుజ కింకరం. ఓ నంద తనుజ కృష్ణ, నేను నీ సేవకుణ్ణి, కింకరం. కింకర అంటే కిం కుర, అంటే కిం కర అంటే ఎవరైతే కిం కర, ఏం చేయాలి అని అడుగుతాడో వాడిని కింకరుడు అంటారు. ఎవరైతే ఆ సేవలు అందుకుంటారో, కైంకర్యం అందుకుంటారో ఆయన భగవంతుడు. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదవు. ఓ కృష్ణ నందతనుజ, నేను నీ సేవకుణ్ణి, కానీ నేనేమైపోయా? విషమే భవాంబుదవు పతిత, ఈ విష విషమైనటువంటి భవ అంబుదంలో, భవ సాగరంలో నేను పడిపోయాను. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదో కృపయా, దయచేత, నీ దయచేత, తవ పాద పంకజ, మీ పాద పద్మముల దగ్గర స్థిత ధూళి, ఒక దుమ్ములాగా విచింతయ, నన్ను కొద్దిగా చూడండి అని చెప్తున్నారు ఇక్కడ. కావాలి అని అడగట్లేదు, చూడండి, కానీ అట్లీస్ట్ చూడండి మీ పాద ధూళి లెక్క. స్థిత ధూళి సదృశం విచింతయ, సదృశం సిమిలర్ గా, ఏ సిమిలర్ గా? పదధూళి. అంత గొప్ప భగవంతుని పాదము దగ్గర దుమ్ములాగా కావాలని ఎంతెంతో గొప్ప గొప్ప వాళ్ళు అడిగితే ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ పోయి పాదాలు కడుగుతున్నాడు. దట్ ఈస్ దట్ ఈస్ ద లవ్ ఫర్ హిస్ డివోటీస్ కృష్ణ. దట్ ఈస్ ద హ్యూమిలిటీ, దట్ ఈస్ ద పొజిషన్ కృష్ణ టేక్స్. కృష్ణ ఎప్పుడు కూడా, అఫ్ కోర్స్ కృష్ణ చాలాసార్లు నేను భగవాన్ని, అహం సర్వస్య ప్రభవో మత్తాస్మృతి జ్ఞానం అపో మొత్తం చెప్పేస్తాడు. నేను భగవంతుడు అని చాలాసార్లు చెప్తాడు భగవంతుడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, మొత్తం వదిలేసి మొత్తం నా దగ్గరకు వచ్చేయని చెప్తాడు భగవంతుడు. నాకన్నా గొప్పది లేదు అని చెప్తాడు భగవంతుడు. కానీ ఎట్ ద సేమ్ టైం భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేను అందరి పాదాలు కడుగుతాను, హంబుల్ పొజిషన్ తీసుకుంటున్నాడు భగవంతుడు. సో ఆ విధంగా కృష్ణుడు అందరి పాదాలు కడుగుతున్నాడు. తర్వాత ప్రతి యజ్ఞంలో ఒక అగ్ర పూజ అని ఉంటుంది. అగ్ర పూజ అంటే మొదటిగా ఎవరికి పూజించాలి అక్కడ అనేది ఉంటుంది. అగ్ర పూజ, అగ్ర అంటే ఫస్ట్, ఎల్డర్ అని అర్థం. అనుజ అంటే చివర, అగ్ర అంటే మొదట. అగ్ర పూజ చేస్తే భీష్మదేవుడికి అడిగాడు వెళ్ళి యుధిష్ఠిర మహారాజు ఏమని, తన తాత ఎవరికి అగ్ర పూజ చేయాలి? మీరు వయస్సులో వృద్ధులు కదా, గొప్పవాళ్ళు కదా, మీకు చేయమంటారా? లేకపోతే ఎవరికి చేయాలి? ద్రోణాచార్యులను చేయమంటారా? ఎవరికి చేయాలి ఈ అగ్ర పూజ అంటే? భీష్మదేవుడు వితౌట్ ఈవెన్ థింకింగ్ ఫర్ ఎ సెకండ్, యు డూ ఇట్ ఫర్ కృష్ణ అంటాడు. డూ ఇట్ ఫర్ కృష్ణ. బికాస్ కృష్ణుడి కన్నా గొప్ప ఇంకెవరు లేరు. సంచింతయేద్ భగవత చరణారవిందం వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాద్యం ఉత్తుంగ రక్త విలసన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంచింతయేది, ఎప్పుడైతే సదా భగవంతుని యొక్క చరణ అరవిందములను మనం చింతిస్తే, చిత్తము మన గనక మనం భగవంతుని యొక్క చరణ అరవిందములను పైన పెడితే, సంచింతయేద్ భగవత చరణారవిందం, ఉం, వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాద్యం. ఆ పాదం దగ్గర ఏముంటాయంట? కొన్ని మార్క్స్ ఉంటాయి. భగవంతుని పాదాల పైన కొన్ని మార్క్స్ ఉంటాయి. రాధారాణి పాదం పైన కొన్ని కొన్ని మార్క్స్ ఉంటాయి. రామచంద్రుని యొక్క పాదం కూడా పైన కొన్ని మార్క్స్ ఉంటాయి. ఆస్పీషియస్ మార్క్స్ అంటారు వాటిని. ఏమేమి ఉన్నాయంట? ఒక ఫ్లవరు, ఒక గోడ్, అలాంటి కొన్ని ఉన్నాయంట మార్క్స్. ఉత్తుంగ రక్త విలసం నఖచక్రవాల, ఆ నెయిల్స్ ఉంటాయి కదా భగవంతుని యొక్క పాదం, గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు ఎలా వైబ్రెంట్గా ఉన్నాయంటే అవి ఒక మూన్ యొక్క ఆర్బిట్ లాగా కనిపిస్తున్నాయంట. అంత అందంగా ఉన్నాయంట భగవంతుని గోర్లు, కాలి గోర్లు. ఒకసారి మీ కాళ్ళ గోర్లను చూసుకోండి అందరు ఎలా ఉన్నాయో. భగవంతుని కాళ్ళ గోర్లు ఎలా ఉన్నాయంట? ఒక మూన్ ఆర్బిట్ ఎంత షైన్ అవుతుందో అంతకన్నా షైన్ అవుతున్నాయంట. ఉత్తుంగ రక్త విలసం నఖచక్రవాల, జ్యోత్స్నాబీర్, ఆ జ్వాలతోని ఆహత మహద్ హృదయ అంధకారం. జస్ట్ ఆ కాడ్లి గోర్ల వైపు పైననే మనం చూస్తే గనక మన హృదయంలో ఉన్న అంధకారము ఆ జ్వాలతోనే వెళ్ళిపోతుందంట. అంత గొప్పవాడు భగవంతుడు. సో దీనికి చాలా మంది ఓకే అన్నారు. భీష్ముడు వెంటనే కృష్ణుడి పేరు చెప్పగానే అందరూ జై 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 కృష్ణ 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 అన్నారు. కానీ
తులసి మొక్కలో గంజాయి వనం ఎలా ఉంటుందో ఇంత గొప్ప యజ్ఞంలో ఒక గంజాయి మొక్క ఉంది అక్కడ. ఆ గంజాయి మొక్క ఎవరు అంటే శిశుపాలుడు. ఈ శిశుపాలుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కృష్ణుడా, అగ్రపూజన, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్ఫాక్ట్ సహదేవుడు కూడా ఎన్నో, సహదేవుడు అంటే ఎవరు, ఈజ్ ఎ వెరీ పొయటిక్, అస్ట్రాలజికల్ గా చాలా చాలా నాలెడ్జ్ ఉన్నవాడు. పాండవులలో ఒకడైనటువంటి సహదేవుడు ఎంతో నాలెడ్జబుల్ పర్సన్. ఆయన కూడా మొత్తం రీజన్స్ చెప్పాడు, కృష్ణుడు ఏ విధంగా దీనికి ఎలిజిబుల్, కృష్ణుడు ఏ విధంగా ఎలిజిబుల్ అనేది మొత్తం రీజన్స్ చెప్పాడు. కానీ శిశుపాలుడు ఏం చెప్తున్నాడు, ఈ కృష్ణుడు తన సొంత మామ అయినటువంటి కంసుని చంపాడు. సొంత మామ కంసుని చంపాడు. ఈ కృష్ణుడు గోపికలు స్నానం చేస్తా ఉంటే ఆ స్నానాల నది దగ్గరికి పోయి వస్త్రాలు దొంగతనం చేస్తాడు. ఈయన అగ్రపూజ. అంటే మరీ ఇంత పిచ్చల్లా కనిపిస్తున్నావు మేము అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ శిశుపాలుడు. ఇంకేం చెప్తున్నాడు, ఈ కృష్ణుడు తక్కువ జాతి వాళ్ళతో తిరుగుతాడు, ఆవుల్ని కాసే వాళ్ళతో తిరుగుతాడు, ఫారెస్ట్లలో తిరుగుతాడు. ఏమి దిక్కులేనోళ్ళలాగా పోయి వేరే వాళ్ళ ఇంట్లో పోయి వెన్న దొంగతనం చేస్తాడు, అమ్మాయిలతో నాట్యాలు చేస్తాడు. ఈయనకు అగ్రపూజ అని చెప్పేసి అక్కడ ఎట్టకారంగా మాట్లాడుతున్నాడు శిశుపాలుడు. కామాత్, ద్వేషాత్, భయాత్, లోభాత్ సవై నాప్నోతి శోభం. ఏం చెప్తున్నారు, మన దగ్గర ఎప్పుడైతే కామము, ద్వేషము, భయము, లోభము ఇవి ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో మన జీవితంలో అస్పీషియస్నెస్, శుభప్రదమైన విషయాలు ఏమి జరగవు అంట. శిశుపాలుడి విషయంలో కూడా అంతే. కామం, ఏం కామం, కృష్ణుడి ఆ కృష్ణుడిని దించేయాలనే కోరిక, కృష్ణుడి పైన జెలస్, నాట్ ఈవెన్ జెలస్, ఎన్వి. దర్ డిఫరెన్స్ బిట్వీన్ జెలస్ అండ్ ఎన్వి. జెలస్ అంటే ఏంటి, అరే వాడికి ఉంది నాకు కూడా ఉంటే బాగుంటుంది అనేది జెలస్. ఎన్వి అంటే ఏంది, నాకే లేనప్పుడు వాడికి ఎలా ఉంటుంది, వాడికి కూడా ఉండద్దు అనేది ఎన్వి. శిశుపాలుడు ఎన్వితో ఉన్నాడు ఇక్కడ. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, అయ్యో శిశుపాలు ఏం చెప్తున్నావు నువ్వు, కృష్ణుడు ఎంత గొప్పవాడు, తన 6 రోజుల వయస్సులోనే ఎంతెంతో పూతనని చంపేశాడు, అంత పెద్ద రాక్షసిని చంపేశాడు. గోవర్ధన పర్వతం చిన్న చిటికన వేలితో లేపాడు, ఎడమ చేతి చిటికన వేలితో, అది కూడా నలకువేర మణిగ్రీవుణ్ణి ఇంత చిన్న వయసులో వాళ్ళకు మోక్షం ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నెన్నో చేశాడు, ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఇంకెవరున్నారు ఈ సభలో. ఇవన్నీ చెప్తా ఉంటే శిశుపాలుడి యొక్క పాస్ట్ హిస్టరీ మీ అందరికి తెలుసు కదా. శిశుపాలుడు పుట్టగానే ఎలా పుట్టాడంటే 4 చేతులతో పుట్టాడు. భయపడకండి, విష్ణువులాగా కాదు, అబ్నార్మల్ 4 హ్యాండ్స్ తో పుట్టాడు శిశుపాలుడు. ఆ, 3 కళ్ళతో పుట్టాడు. పుట్టగానే అందరు ఇలా క్యూట్ గా ఏడుస్తారు, కానీ మన హీరో శిశుపాల్ ఎలా ఏడ్చాడంటే గాడిదలాగా ఏడ్చాడు అన్నమాట. గాడిద ఎలా అరుస్తుంది, ఎవరికైనా ఐడియా ఉందా? అలా అరుస్తుంది చూడండి, గాడిదలాగా అరుస్తున్నాడు అన్నమాట. పిల్లలు ఎంత క్యూట్ గా ఏడుస్తారు. కానీ ఈ శిశుపాలుడు పుట్టగానే 4 చేతులతోని 3 కళ్ళతోని గాడిదలాగా అరుస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక ట్రైబల్ లేడీ అక్కడున్న ఒక ట్రైబల్ లేడీ వచ్చి ఏం చెప్పిందంటే, ఎవరై ఈ ఈ శిశుపాలుని తీసుకుపోయి మీ చుట్టాలందరి ల్యాప్లో ఒళ్ళో కూర్చోబెట్టండి, ఎవరి ఒళ్ళో కూర్చోబెట్టినప్పుడైతే ఈయన సరిగ్గా అవుతాడో ఆయన్నే ఈయన చావుకు కారణం అవుతాడని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళ తల్లి అందరి ఒళ్ళో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసింది. ఒకానొక టైంలో కృష్ణుడి ఇంటికి వచ్చాడు. కృష్ణుడి ఇంటికి రాగానే కృష్ణ, ఎత్తుకో కృష్ణ శిశుపాలుని అంటే కృష్ణుడు ఎత్తుకున్నాడు. ఎత్తుకోగానే వెంటనే 4 చేతులు 2 చేతులు అయిపోయాయి, 3 కళ్ళు 2 కళ్ళు అయిపోయాయి. చక్కగా గాడిదలాగా అరిచాయన మంచిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి రిక్వెస్ట్ చేశారు కృష్ణుడికి, కృష్ణ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరి ఒళ్ళో అయితే ఈయన సరిగ్గా అవుతాడో వాళ్ళే వీడి చావుకు కారణం అవుతారంట, దయచేసి వీడిని చంపకు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు కృష్ణ ఏమన్నాడంటే, ఇది ఇలా రాయబడ్డది, దీన్ని నేను తప్పించలేను, కానీ ఒకటి చేయగలను ఏంటి అంటే, ఎప్పుడైతే శిశుపాలుడు 100 తప్పులు స్ట్రైట్ గా చేస్తాడో అప్పుడు మాత్రం నేను తట్టుకోలేను, చంపేస్తాను. కాబట్టి మీ వాడిని మంచిగా పెంచండి, మంచిగా విలువలు నేర్పండి అని చెప్పేసి కృష్ణుడు వెళ్ళిపోయాడు. తర్వాత మన శిశుపాలుడు చాలా తప్పులు చేశాడు, రుక్మిణిని అపహరించడం ఇలాంటివి చాలా, తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇలాంటివి చాలా చేశాడు.
తర్వాత ఈ రాజసూయ యజ్ఞంలో ఇవన్నీ చెప్తున్నాడు ఏమని, ఆ, ఈ కృష్ణుడికి అమ్మాయిలతో నాట్యం చేస్తాడు, అడవులలో తిరుగుతాడు, ఏం దిక్కులలాగా వెన్న దొంగతనం చేస్తాడు, ఆ, తన సొంత మామని చంపిండు, ఇన్ని చెప్పేసి, ఇన్ని చెప్పినా కృష్ణుడు మాత్రం చల్లగా వింటున్నాడు. అయ్యో నా భక్తుడు ఎంత చెబుతున్నాడు నా గురించి అని చెప్పేసి. కృష్ణుడికి ఏం కావాలి? మనము తన దగ్గరికి వెళ్ళడం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో చిన్న పాప ఉందనుకోండి, మిమ్మల్ని తిట్టింది అనుకోండి, అమ్మ నీకు అసలు ఏం తెలియదమ్మా అని అనుకోండి, మనం ఎంత ఆనందపడిపోతామండి. అమ్మో నా బిడ్డకి ఎంత తెలుసో నాకు తెలియదు అని చెప్తుంది అని చెప్పేసి ఎంత ఆనందపడిపోతాం మనం. అలాగే శిశుపాలుడిని చూసి కృష్ణుడు అలానే చెప్తున్నాడు ఏమని, అబ్బో నా భక్తుడు నా గురించి ఎంత చెబుతున్నాడు, అయ్యో ఎన్ని లీలలు తెలుసు నా కృష్ణ, నాకు నా లీలలు ఎన్ని తెలుసు వీడికి, నేను గోపికల యొక్క వస్త్రాలు అపహరించానని చేసి నా లీల తెలుసు. బైదవే కృష్ణుడు ఎందుకు దొంగిలించాడు బట్టల్ని, అమ్మాయిల బట్టల్ని ఎందుకు దొంగిలించాడంటే, ఆ, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం మనం వేరే క్లాస్లో. ఒక రీజన్ ఏంటి, నగ్నంగా వాళ్ళు స్నానం చేస్తున్నారు యమునా నదిలో, అది యమునా నదికి ఇన్సల్ట్ కాబట్టి వాళ్ళని బయట తెప్పించడానికి అదొకటి. సెకండ్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఏమని ఎప్పుడు ఆ, కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు ఏమని కోరుకుంటున్నారు, కృష్ణుడు మాకు భర్తగా రావాలి అని కోరుకుంటున్నాడు. ఉం? కృష్ణుడు భర్తగా రావాలంటే ఏంటి, బేసికల్లీ కృష్ణుడు చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, నేను మిమ్మల్ని ఇలా నగ్నంగా చూడడం ద్వారా నేను మీ భర్తను అయిపోయినట్టే, ఎందుకంటే ఒక స్త్రీకి నగ్నంగా భర్త తప్ప ఇంకెవరు చూడలేరు. సో నేను మీ భర్తని అని చెప్పి ఇండైరెక్ట్ చెప్పడానికి ఆ పనులు చేస్తున్నాడు ఇక్కడ. అగైన్ అవి మన కలియుగంలో ఉన్న బుర్రలకు అర్థం కాదు, బట్ స్టిల్ వీ షుడ్ ట్రై టు లిసన్ ఫ్రమ్ ఆచార్యస్ అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ దిస్. సో ఈ విధంగా అనేసరికి భీష్ముడు చెప్తున్నాడు ఇవన్నీ, అయ్యో ఇంత గొప్ప కృష్ణుడు ఎన్నెన్ని చేశాడు కృష్ణుడు, చిన్న చిన్న వయసులోనే ఎంతో మందిని చంపేశాడు, ఎంతో మందికి ఆనందాన్ని ఇస్తున్నాడు. వెంటనే శిశుపాలుడు ఇప్పటి వరకు కృష్ణుని తిట్టాడు, ఇప్పుడు వెంటనే భీష్ముడికి చెప్పేసరికి భీష్ముడు తిడుతున్నాడు ఏమని, భీష్మ, నీకు వయసు పెరిగినా కొద్దీ నీకు బుద్ధి మంద తగ్గిపోతుంది. ఆ, నువ్వు పార్షియాలిటీతోని కౌరవులకు సపోర్ట్ చేసుకుంటూ నువ్వు నాకు చెప్తున్నావా, కౌరవులకి బానిస అని చెప్పేసరికి కృష్ణుడు తట్టుకోలేదు. నువ్వు నన్ను ఏమన్నాను, 99 కాదు 999 నాకు నో ప్రాబ్లం. సో 99 మాటలు కృష్ణుడి కన్నా కృష్ణుడు మాత్రం చల్లగా సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. చూడండి, ఏ తప్పు లేనటువంటి కృష్ణుడికే ఇన్ని తప్పులు ఎతికినా కృష్ణుడు ఏం కోరకుండా సైలెంట్గా ఉన్నాడు. మన లోపల అన్ని తప్పులే, అన్లిమిటెడ్ మిస్టేక్స్ మన దగ్గర ఉంటాయి, కానీ ఒక్కడు ఎవడన్నా నచ్చి నువ్వు ఇదిరా అన్నాడంటే మనం ఎట్లా లేస్తాం, జుప్పని లేస్తాం. అది కృష్ణుడికి మనకు తేడా. కానీ ఇక్కడ కృష్ణుడు తనకన్నంతసేపు ఏం అనలేదు, కానీ ఎప్పుడైతే భీష్మ పితామహుని ఒక మాట అన్నాడో, మద్భక్త పూజ్యాభ్యాధిక, నా భక్తులు పూజ్యనీయులు నాకన్నా అని చెప్తున్నాడు కృష్ణుడు భాగవతంలో. మద్భక్త పూజ్యాభ్యాధికం, నా భక్తులు నాకన్నా పూజ్యనీయులు, నాకన్నా గొప్పవాళ్ళు. నా భక్తులకు ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు సహించనని చెప్తున్నాడు కృష్ణుడు. అపరాధం, వైష్ణవ అపరాధం ఎప్పుడు, కలలో కూడా వైష్ణవ అపరాధం చేయొద్దు మనం. దక్షుడు శివుని యొక్క అపరాధం చేశాడు దక్ష యజ్ఞంలో, ఏమైంది? నెక్స్ట్ దుర్వాసముని అంబరీష మహారాజుకి ఇన్సల్ట్ చేశాడు, అవి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం, ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు డీటెయిల్డ్గా. దుర్వాసముని అంబరీష మహారాజుకి ఇన్సల్ట్ చేశాడు, ఏమైంది? వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. దుర్వాస ముని అంటే ఎంత గొప్ప ముని, ఆ గొప్ప ముని వచ్చి ఈ అంబరీష మహారాజు యొక్క పాదాల దగ్గర వచ్చి క్షమాపణ కోరే వరకు భగవంతుడు వదలలేదు. కృష్ణుడు తనకు ఏమన్నా పట్టించుకోడండి, మీరు ఆయన పోండి తిట్టండి ఏమన్నా చేయండి ఒప్పుకో, దట్స్ ఓకే అంటాడు, ఇది తెలియక చేశాడు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ భక్తులకి గనక పల్లెత్తి ఒక్క మాట అంటే అస్సలు సహించడు, అస్సలు. అందుకే మనం అందరం సత్సంగంలో ఉన్నాం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు భగవంతుని భక్తులతో. మేము స్టార్టింగ్లో కొత్తగా భక్తిలో వచ్చినప్పుడు బృందావనంకి వెళ్ళినప్పుడు ఆటో ఆయన ఊరికి హారన్ కొడుతున్నాడు, హారన్ కొడితే, ఏ ప్రభుజీ ఊరికి ఎందుకు హారన్ కొడుతున్నాడు, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పా, కొత్తలు అప్పట్లో. వెంటనే మా పక్కన ఒక మాతాజీ ఉంటే, ప్రభు ఏం చేస్తున్నారు ప్రభు మీరు, ఆయన ధామవాసి, బృందావనంలో పుట్టాడంటే ఎంత గొప్ప వైష్ణవుడై ఉండాలి ఆయన, అలా అంటారు ఆయనకి అని. అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత వైష్ణవ అపరాధం గురించి చదివితే, వైష్ణవ అపరాధం అనేది ఈ బ్రహ్మహత్య, గోహత్య, అన్నిటికన్నా గొప్ప
పాపం అంట. భీష్ముడు ఎంత గొప్ప వైష్ణవుడు! ఆ భీష్ముడిని అంటున్నాడు శిశుపాలుడు. అపరాధం అంటే ఏంటి? వాళ్ళతో తప్పులు వెతకడం, వాళ్ళను నిందించడం, వాళ్ళు కనబడితే నవ్వకపోవడం కూడా వైష్ణవ అపరాధం. మీకు తెలుసా? సత్సంగంలో వచ్చినప్పుడు అందరి గురించి నవ్వి హగ్ చేసుకోండి మంచిగా ప్రేమగా. నిజం. హరే కృష్ణ కాదు, హరే కృష్ణ నవ్వుతూ చెప్పాలి. హరే కృష్ణ అని చెప్తూ నవ్వకపోయినా అది పాపం అని హరిభక్త విలాసంలో ఉంటుంది. అది వైష్ణవ అపరాధం అంట. కొంతమంది భక్తులు ఇలా పోతే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. లేదు, పిలిచి ప్రభుజీ హరే కృష్ణ ప్రభు అని చెప్పేసి నవ్వుతూ ప్రేమగా పిలవాలంట. అలా చేయకపోతే వైష్ణవ అపరాధం అంటారు. వాళ్ళు తప్పులు వెతకడం వైష్ణవ అపరాధం అంట. వాళ్ళు నిందించడం వైష్ణవ అపరాధం అంట. ఈ అపరాధం చేస్తే కృష్ణుడు ఎంత పెద్ద శిక్ష చేస్తాడో తెలుసా మీ అందరికీ? మనల్ని భక్తిలో నుంచి తప్పిస్తాడు. అంతకన్నా గొప్ప శిక్ష ఏముంటుందండి? అంతకన్నా గొప్ప శిక్ష ఇంకేముంటుంది? 84 లక్షల జన్మలు ఎత్తుకోవాలి మనం. అంతకన్నా గొప్ప శిక్ష ఉంటుందా? భగవంతుని ప్రేమ ఉండదు మనలో, అంతకన్నా గొప్ప శిక్ష ఉంటుందా? మన జీవితంలో శాంతి ఉండదు, అంతకన్నా గొప్ప శిక్ష ఉంటుందా? కానీ శిశుపాలుడు కృష్ణుని ఒక సాధారణ మనిషిలాగా ఊహించుకొని అవజానంతి మామూడా మానుష్యాం తను ఆశ్రితం. భగవద్గీతలో చెప్తున్నారు, మూర్ఖులు మాత్రమే నన్ను మామూలు మనిషి అనుకుంటారు, కానీ నేను సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. శిశుపాలుడు ఇక్కడ మూర్ఖుడు. సో భగవంతుని అన్న తర్వాత భక్తుణ్ణి భీష్ముడిని అన్నాడు. భీష్ముడిని ఎప్పుడైతే అన్నాడో వెంటనే తన సుదర్శన చక్రం తీసుకొని వదిలేశాడు. వదలగానే శిశుపాలుని తల అక్కడక్కడనే చిన్న బ్లడ్ డ్రాప్ కింద పడకుండా లేజర్ సర్జరీ అయింది అక్కడ. ఎందుకంటే కింద బ్లడ్ పడ్డది అనుకోండి, రాజసూయ యజ్ఞం మళ్ళా శుద్ధి చేసి మళ్ళీ ఇంకోసారి రాజసూయ యజ్ఞం చేయాలి. ఎందుకంటే అప్పటికే చాలా ఎఫర్ట్స్ పెట్టేశారు యుధిష్ఠిర మహారాజు. చూడండి ఎంత ఆలోచిస్తున్నాడు తన భక్తుల గురించి. ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో కూడా వైష్ణవులను ఏమన్నంటే కృష్ణుడు తట్టుకోలేడు. మొత్తం భూఖండం వరణాండం పరవర విరతం ఢంప ఢంపోర్ డంపం డిమ్ 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 డిడిం డిమ్ దహమపి దహమై జంప జంపస్య జంపై తుల్యాస్ తుల్యాసు తుల్యాస్ దుమ దుమ దుమకై కుంకుమాంకై కుమాంకై ఏదత్తే పూర్ణేత్తరవర ఆగార పాతుమాం నారసింహ అని చెప్పేసి చాలా ఉగ్రంగా వచ్చేస్తాడంట. ప్రహ్లాద్ మనకి కళ్ళనే వచ్చాడు కదా, ప్రహ్లాద్కి అన్ని కష్టాలు పెట్టి కదా ఎట్లా ఉగ్ర రూపంలో వచ్చేసాడు. అదేవిధంగా ఇక్కడ వస్తున్నాడు. సర్రని లేజర్ సర్చ్ చేస్తున్నాడు. కానీ ఆ కోపంలో కూడా ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి భగవంతుడు. అందుకే భగవంతుడు అయ్యాడు. ఆ కోపంలో మనం ఏం చేస్తాం? పిచ్చెక్కి మెంటలెక్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు భగవంతుడు? ఇక్కడ నా యుధిష్ఠిర మహారాజు చేసిన కష్టాలన్నీ పాడైపోతాయని చెప్పేసి కింద బ్లడ్ డ్రాప్ పడద్దు అని ఆ సెకండ్లో కూడా ఆలోచిస్తూ కట్ చేసి కింద బ్లడ్ డ్రాప్ పడకుండా తన తలని తీసేశాడు. శిశుపాల తలని తీసేశాడు. అది కృష్ణుడికి వైష్ణవుల పట్ల ప్రేమ. ఈ సందర్భంలో కృష్ణునికి భీష్ముని పట్ల ప్రేమ అంత గొప్పది. సో భీష్ముడు కృష్ణుని అగ్రపూజ చేయమంటే కృష్ణుడు భీష్ముడి పైన ఒక మాట కూడా సహించలేదు. అంత గొప్ప బంధం కృష్ణుడిది భీష్ముడిది. కృష్ణునికి తన భక్తులు తప్ప ఇంకొకళ్ళు తెలియదు. సమూహం సర్వభూతేషు, అన్ని జీవులు నాకు సమానమైనప్పటికీ డివోటీస్ మాత్రం గ్రేట్. సో కృష్ణుడికి తన భక్తుడు తప్ప ఇంకెవరు తెలియదు. అలాగే భక్తులకు కృష్ణుడు తప్ప ఇంకెవరు తెలియదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతారు అంతే. వాళ్ళకి ఇంకొక ప్రపంచం తెలియదు. అప్పుడే దాన్ని భక్తులు అంటారు. సో ఈ విధంగా కృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. తర్వాత యజ్ఞం చక్కగా పూర్తయింది. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత యుధిష్ఠిర మహారాజుకు విశ్వ సామ్రాట్ అనే టైటిల్ ఇచ్చారు. అంటే మొత్తం విశ్వానికి రాజు. ఎందుకంటే అన్ని రాజ్యాల యొక్క రాజులను గెలిచి తను ఈ రాజసూయ యజ్ఞం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడు కాబట్టి దీన్ని యుధిష్ఠిర మహారాజుని విశ్వ సామ్రాట్ అని ప్రకటించారు అక్కడ. సో దీని తర్వాత దుర్యోధనుడికి నచ్చలేదు. అసలు వీళ్ళకి నేను రాజ్యమే ఇయ్యద్దు అనుకున్నా, ఎక్కడో అరణ్యం లాంటి ఒక ప్రాంతాన్ని ఇస్తే దాన్ని వీళ్ళు మంచిగా చేసుకొని విశ్వకర్మను పిలిపించుకొని దీన్ని ఇంద్రప్రస్థలాగా మార్చుకొని చక్కగా ఉన్నారంటే, లేదు మళ్ళా విశ్వ సామ్రాట్ అయిపోతుంటే ఇలానే వదిలేస్తే వీళ్ళుగా నన్ను మొత్తం దించేస్తారని చెప్పేసి లోపల మెల్లగా దుర్బుద్ధి అనేది మొదలైంది. ఆల్రెడీ దుర్బుద్ధి ఉంది అక్కడ ఆల్రెడీ, ఇంకా దానికి ఎక్కువ అయింది. సో దాని తర్వాత దుర్యోధనుడు ఎలాంటి కన్నింగ్ ప్లాన్స్ వేశాడు ఈ యుధిష్ఠిర మహారాజుని దించేయడానికి. తర్వాత ఈ యుధిష్ఠిరుడికి ఇలా చేసినప్పుడు ఏ విధంగా మోసం చేశాడు దుర్యోధనుడు యుధిష్ఠిరుణ్ణి, ద్రౌపదిని ఎలా అవమానించాడు, ఆ ద్రౌపది వస్త్రాపహరణమైనప్పుడు భీష్ముడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనేది మనము వచ్చే క్లాస్లో నేర్చుకుందాం.
సో క్విక్ సమ్మరీ, ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే యుధిష్ఠిర మహారాజు రాజసు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో భీష్ముడు, ద్రోణుడు ఇద్దరు కలిసి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. కృష్ణుడు ఎంపై అందరు పాదాలు కడుగుతున్నారు. కానీ కృష్ణుని యొక్క పాదముల యొక్క గొప్పతనాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఆ కృష్ణుని యొక్క చల్లని పాదం యొక్క గోర్లను చూసినంత మాత్రానే తవ్వకర కమల చెప్తాం కదా, తవ్వకర కమలవరే నఖం. నఖం అంటే ఇక్కడ గోర్లు, నఖం అంటే తవ్వకర కమలవరే నఖం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే. ఆ అద్భుతమైన గోర్లతోనే నువ్వు హిరణ్యకశిపుని చంపావు. ఎంత అందమైన గోర్లు అవి అని చెప్పేసి పొగుడుతున్నా ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాము, భగవంతుని యొక్క గోర్లు, వాటి నుంచి వచ్చే జ్యోత్స్నాభిర్ అహత మహత్ హృదయ అంధకారం. హృదయంలో ఉన్న గొప్ప గొప్ప అంధకారాల్ని ఆ గోర్లను చూస్తేనే వెళ్ళిపోతాయంట. అంధకారం, అంధకారం నశించిపోతుంది. అంత గొప్ప పాదాల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత శిశుపాలుడు దీన్ని రిజెక్ట్ చేశాడు, కృష్ణుని యొక్క అగ్రపూజను రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే భీష్మదేవుడు యుధిష్ఠిరుడికి కృష్ణునికి అగ్రపూజ చేయమంటే భీష్మదేవుని దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ, శిశుపాలుడు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఉం? శిశుపాలుడు రిజెక్ట్ చేయగానే భీష్ముడు చెప్పాడు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, కృష్ణుడు చాలా గొప్పవాడు అనగానే శిశుపాలుడు వెంటనే భీష్ముడిని నిందించడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే భీష్ముడు గొప్ప వైష్ణవుణ్ణి ఎప్పుడైతే నిందించాడో శిశుపాలుడు, భగవంతుడు తట్టుకోలేదు. ఎందుకంటే భగవంతుడికి ఏమన్నా తట్టుకుంటాడు కానీ తన భక్తులకు మాత్రం ఒక చిన్న పల్లెత్తి మాటన్న భగవంతుడు తట్టుకోడు. కాబట్టి అది వైష్ణవ అపరాధం. కాబట్టి వెంటనే కృష్ణుడు చాలా కోపంతో శిశుపాలుని అక్కడిదక్కడే ఆ, సంహరించాడు. దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు చక్కగా రాజసూయ యజ్ఞాన్ని ఫినిష్ చేసుకున్నారు. తర్వాత యుధిష్ఠిర మహారాజుని విశ్వ సామ్రాట్గా ప్రకటించి ఆ, ముందుకెళ్తున్నప్పుడు దుర్యోధనుడికి అసూయ కలిగి, తర్వాత దుర్యోధనుడు ఎటువంటి ప్లాన్స్ వేశాడు ఈ దుర్యోధనుని దించడానికి అనేది మనము రేపటి చెప్పా క్లాస్లో తెలుసుకుందాం. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, అభినందనలు. రోజు ఇలానే చెప్పా క్లాస్కి జాయిన్ అవుతూ భీష్ముని యొక్క స్థుతి మీరందరూ నేర్చుకుంటున్నారు. ఇంకా మనం భీష్మ స్థుతి స్టార్ట్ చేయలేదు, భీష్ముని యొక్క ఇంట్రడక్షన్లో ఉన్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2.5 hours చెప్పుకున్నాం మనం భీష్ముని యొక్క ఇంట్రడక్షన్. మేబీ ఐ డోంట్ నో, భగవంతుని యొక్క భక్తుల గురించి 2 గంటలు కాదు 2 సంవత్సరాలు చెప్పుకున్నా అది తీరని. బట్ స్టిల్ మనం ఇప్పటికి చాలా కండెన్స్ చేసి చెప్తున్నాము. అయినా సరే మీరు చాలా ఓపిక్గా వింటున్నారు. ఇలానే రోజు చెప్పా క్లాస్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని జాయిన్ చేపియండి. ఇంత గొప్ప విషయాలు పొద్దున పొద్దున మనకు వినాలి. మన జీవితాలు ఎంతో బాగుంటాయి ఇలా వింటూ ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. శీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, कार्तिक मास की जय, दामोदर लीला की जय, भीष्म देव की जय. हरि हरि बोल.